హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూరియస్ క్రీచర్స్ అకాడమీ. ఈరోజు మనకి సిడిపిఓ అండ్ ఈఓ, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకి గాను టీజీపీఎస్సీ మరియు ఏపీపీఎస్సీ కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్స్లో అసలు ఈ ఎగ్జామ్స్ రాయడానికి ఎవరు అర్హులు, ఏ కోర్సులు చదివినటువంటి వాళ్ళు అర్హులు అనేటటువంటి విషయాన్ని ముందుగా మనం తెలుసుకుందాం. ఈ ఉద్యోగాలకి సంబంధించి హోమ్ సైన్స్ కానీ, సోషల్ వర్క్ ఆర్ సోషియాలజీ ఆర్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఈ సబ్జెక్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు అనేవాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి బ్యాచిలర్ డిగ్రీ ఈ సబ్జెక్ట్స్లో పర్టికులర్గా లేకపోయినా సరే మాస్టర్ డిగ్రీ అంటే మాస్టర్ డిగ్రీ ఇన్ సోషియాలజీ కానీ, ఎంఎస్డబ్ల్యూ కానీ, హోమ్ సైన్స్, ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్, ఈ సబ్జెక్ట్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్నప్పటికీ కూడా మనకి ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అవకాశం ఉంది. అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివినటువంటి వాళ్ళు కూడా దీనికి అర్హులే అని చెప్పొచ్చు అనమాట. చాలాసార్లు ఏం జరుగుతుందంటే చాలామంది ఇప్పుడు ఎంఎస్సీ కెమిస్ట్రీ ఆర్ బాటనీ ఆర్ జువాలజీ అలా చేసినటువంటి అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసేసి చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి జాబ్ తెచ్చుకొని చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత కమిషన్లో దాన్ని యాక్సెప్ట్ చేయక చాలా ఇబ్బందులు పడుతున్నారనమాట. సో అటువంటి సిచ్యువేషన్లోకి ఎవరు వెళ్ళకూడదు అండ్ ఆ బాధను ఫేస్ చేయకూడదు అనేటటువంటి ఉద్దేశంతోనే ఇది క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ అనే దానికి అర్థం ఏంటి అంటే, ఇందాక నేను చెప్పినటువంటి సబ్జెక్ట్స్లో మాత్రమే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు దీనికి అర్హులు అనేది అర్థం అన్నమాట.